Hello cuties, welcome back to my channel. I am fashion related content creator. మీకు యూస్ఫుల్ అయ్యే చాలా వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో టు ది కంటెంట్. ఏంటి బీట్రూట్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈ ఒక్క బీట్రూట్ తో ఫుల్ బ్రైడల్ ఫేస్ ప్యాక్ చూపిస్తాను. బ్రైడ్స్ కానీ బ్రైడ్ మేట్స్ కానీ ఎవరైనా ట్రై చేయొచ్చు. ఫుల్ పింకిష్ లో రావాలంటే ఈ ఫేస్ ప్యాక్ ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ ఫేషియల్ లో ఫస్ట్ స్టెప్ క్లెన్జింగ్ కోసం రా మిల్క్ తీసుకుని దాంట్లో బీట్రూట్ జ్యూస్ యాడ్ చేసి కాటన్ ప్యాడ్స్ ఆర్ మీ హ్యాండ్స్ అయినా క్లీన్ చేసుకోవచ్చు. అలా క్లీన్ చేసుకోవడం వల్ల మీ ఫేస్ పైన డస్ట్ కానీ ట్యాన్ కానీ ఉంటే రిమూవ్ అవడానికి హెల్ప్ చేస్తుంది. క్లెన్జింగ్ అనేది ఫేషియల్ లో చాలా ఇంపార్టెంట్. ఇంకా రా మిల్క్ కూడా మీ ఫేస్ పైన ఉన్న ట్యాన్ కానీ డస్ట్ కానీ రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సెకండ్ పార్ట్ మీ దగ్గర స్టీమర్ ఉన్నా పర్వాలేదు, లేకపోతే హాట్ వాటర్ లో కాటన్ క్లాత్ డిప్ చేసి అవి స్క్వీజ్ చేసిన తర్వాత ఆ క్లాత్ పట్టుకొచ్చి మన ఫేస్ దగ్గర పెడితే మీ పోర్స్ అనేవి ఓపెన్ అవ్వి ఫేస్ పైన ఉన్న డస్ట్ పార్టికల్స్ లాంటివి క్లీన్ అవడానికి ఈ స్టీమింగ్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. డైరెక్ట్ మీ స్టీమర్ తో పెట్టినా పర్వాలేదు. ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే ఇలా క్లాత్ తో ట్రై చేయండి. థర్డ్ స్టెప్ స్క్రబ్ చేసుకోవడానికి రైస్ ఫ్లోర్ అండ్ బీట్రూట్ స్క్వీజ్ చేసుకున్నప్పుడు ఉంటది కదా పల్ప్, ఆ పల్ప్ ని మిక్స్ చేసి మన ఫేస్ పైన జెంటిల్ గా రఫ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మన స్కిన్ పైన ఏమన్నా పింపుల్స్ యాక్ని లాంటివి ఉన్నా, అలాగే మనం స్టీమ్ చేసాం కదా, స్టీమ్ నుంచి వచ్చి ఆ స్టీమ్ పెట్టిన తర్వాత మన ఫేస్ పైన ఏమన్నా డస్ట్ ఉన్నా ఇటువంటి స్క్రబ్ వల్ల అవన్నీ పోవడానికి హెల్ప్ చేస్తుంది. మనం ఫేస్ ప్యాక్ వేసినప్పుడు స్కిన్ లో ఈజీగా అబ్జర్వ్ చేయడానికి ముందు ఈ ప్రిపరేషన్ అనేది ఇంపార్టెంట్. రైస్ ఫ్లోర్ అండ్ బీట్రూట్ పల్ప్ రెండు కొంచెం బరకగా ఉండడం వల్ల మనం క్లీన్ చేసుకున్నప్పుడు కూడా మనకు ఆ ఫీల్ తెలుస్తుంది ఫేస్ పైన. క్లీన్ చేసేటప్పుడు రఫ్ చేసేటప్పుడు ఫేస్ క్లీన్ అవ్వేటట్టు చేసుకోండి, జెంటిల్ గా ఈవెన్ గా. నెక్స్ట్ స్టెప్ ఫేస్ ప్యాక్ కోసం బీట్రూట్ జ్యూస్, బేసన్ పౌడర్, కర్డ్ ఇష్టం లేని వాళ్ళు మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే కర్డ్ అయితే రిజల్ట్ బాగా కనిపిస్తుంది. ఈ 3 ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి మీ ఫేస్ పైన ఒక థిన్ లేయర్ లో ఫామ్ చేయండి. ఇన్ కేస్ మీకు టైం ఉంటే అది డ్రై అయిపోయిన తర్వాత దానిపైన సెకండ్ లేయర్ వేసుకుంటే ఇంకా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. టైం లేకపోతే సింగిల్ లేయర్ తో అయినా అడ్జస్ట్ అవ్వచ్చు. ఈ ఫేస్ ప్యాక్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ కర్డ్, బేసన్ ఈ రెండు మన స్కిన్ పైన ఉన్న యాక్ని ఇవన్నీ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువ ట్యాన్ అయిపోద్ది ఫేస్ మొత్తం. అలా ట్యాన్ అవ్వకుండా కర్డ్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది మనకి ఫేస్ ప్యాక్ వల్ల పింకిష్ లో రావడానికి. ఇంకా మీ ఫేస్ పైన ఏమన్నా డార్క్ స్పాట్స్ కానీ ట్యాన్ కానీ ఎక్కువ ఉంటే అవన్నీ రిమూవ్ అవడానికి బాగా హెల్ప్ చేసే ఫేస్ ప్యాక్ ఇది. కర్డ్, బేసన్, బీట్రూట్ జ్యూస్ ఈ 3 ఇంగ్రీడియంట్స్ మన ఫేస్ పైన పెట్టడం వల్ల మన ఫేస్ ఆ ప్రోడక్ట్ ని బాగా అబ్జర్వ్ చేసుకొని మనకి స్కిన్ లోపల నుంచే గ్లో రావడానికి హెల్ప్ చేస్తుంది. అలా లేయర్ లో ఫామ్ చేసిన దాన్ని ఒక 10 మినిట్స్ అలా డ్రై అయిపోయిన తర్వాత మీరు వాటర్ తో వాష్ చేసుకోవచ్చు. అలా వాష్ చేసుకున్న తర్వాత ఫేస్ పైన ఎప్పుడైనా టవల్ యూస్ చేయకండి గైస్. టిష్యూ యూస్ చేయడం వల్ల ఎటువంటి యాక్ని ప్రాబ్లమ్స్ కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ ఫేస్ పైన పింపుల్స్ లాంటివి ఫామ్ అవ్వకుండా హెల్ప్ చేస్తాయి టిష్యూస్ అనేవి. టవల్స్ యూస్ చేయడం వల్ల టవల్స్ అనేవి హాట్ గా ఉంటవి. ఇంకా వాటిని యూజ్ చేసినప్పుడు కూడా స్కిన్ పైన హాట్ గా ఉండడంలో పింపుల్స్, యాక్ని ఇటువంటి ఫామ్ అవడానికి రీజన్ ఇటువంటి చిన్న మిస్టేక్స్ అవుతాయి. కాబట్టి టవల్స్, క్లాత్ ప్లేస్ లో టిష్యూని యూజ్ చేసి మీ ఫేస్ ని డ్రై చేసుకోవడానికి టిష్యూని యూజ్ చేయండి. నెక్స్ట్ మనకి నచ్చిన మాయిశ్చరైజర్ ఏదైనా సరే, నేను ఎప్పటి నుంచో వాడేది పాండ్స్ జెల్ మాయిశ్చరైజర్. నాది ఆయిల్ అండ్ కాంబినేషన్ స్కిన్ కాబట్టి మీరు ఏది యూజ్ చేసినా పర్వాలేదు. ఏ మాయిశ్చరైజర్ యూజ్ చేసినా అవి స్కిన్ అబ్జర్వ్ చేసుకునేటట్టు అప్లై చేసుకోండి. ఈ ఫేషియల్ వాడిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత మీ ఫేస్ లో ఖచ్చితంగా పింకిష్ లో ఉంటది గైస్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అప్పటి వరకు బై.